వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ప్రేమూర్తులారా, ఈరోజు పూర్ణిమ మహత్తరమైనటువంటి పర్వదినం. అందరి సంగతి ఎట్లా ఉన్నా విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ అనే అందరి చేత పిలువబడుతున్నటువంటి శరీరంలో ఉన్న శక్తికి చాలా ముఖ్యమైనటువంటి ఈ నెల రోజులు, కిందటి పౌర్ణమి నుంచి ఈ పౌర్ణమి దాకా ఈ నెల రోజులు, ఈ ఆస్పీజ పౌర్ణమి దాకా నవరాత్రుల్ని చక్కగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు చేసుకొని విజయదశమి మహోత్సవాన్ని చేసుకుని ఆనందంగా ఉన్నటువంటిది. కానీ యోగులకి మాకు దశమితో పూర్తి కాదు, పౌర్ణమి అర్ధరాత్రి 12 గంటలకి 16 కళ మొత్తం షోడశ కళ పరిపూర్ణంగా ఉంటుంది అమ్మ ఆ విశ్వశ్రీ శక్తి. ఇట్లాగా ఈ 16 కళల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళని ఆరాధన చేస్తూ ఆవాహన చేస్తూ హృదయంలో నిలుపుకొని తనలో సమైక్యం చేసుకొని సంలీనం చేసుకొని తన్మయావస్థలో ఉండి చక్కగా స్వ అమృత తృప్తులై ఉంటారు యోగులు. ఈ 16వ కళ కూడా పౌర్ణమి రోజు అర్ధరాత్రి పూట. అందుకే మామూలుగా 1 సంవత్సరం వయస్సు గల అమ్మాయి దగ్గర నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మాయి దగ్గర పూజ చేసుకుంటూ వచ్చి పౌర్ణమి దాకా 15-16 రోజులు పూజ చేసి పౌర్ణమి రోజు 16 మందిని కూడా కూర్చోబెట్టి వాళ్ళలో ఒక్కొక్క శక్తి ఉంది, షోడశ కళలు ఉంది, ఆ కళలన్నీ కూడా ఆరాధన చేస్తున్నాను, ఈ కళలు నాలో సంలీనం చేసుకుంటున్నాను, శక్తివంతమవుతున్నాను. ఈ శరీరంలో ఉన్నటువంటి స్త్రీశక్తి విశ్వ స్త్రీశక్తితో కలిసిపోయి ఆ బంధం శాశ్వతంగా చేసుకొని తద్వారా ఈ శరీరంలో ప్రవహించుకుంటూ వచ్చేటువంటి ఆ విశ్వ స్త్రీ శక్తిని సమాజ వికాసం కోసం, విశ్వ కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం ఉపయోగిస్తూ ఈ శరీరం కష్టపడుతుంది. మిమ్మల్ని సుఖపెట్టడానికి, మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేటి చేయటానికి, మీ సమస్యలు తీర్చడానికి, మీకొచ్చే కష్టాల నుంచి మిమ్మల్ని విముక్తం చేసి యావత్ కుటుంబం మొత్తాన్ని కూడా అనారోగ్యాల నుంచి దూరం చేసి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి శారీరక, మానసిక, ఆర్థిక, సాంఘిక, ఆధ్యాత్మిక బలాలనిచ్చి కంటికి రెప్పలా ఆ విశ్వగురు శక్తి ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటుంది. విశ్వగురు రక్ష సర్వజగత్ రక్ష. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవదత్త. మహత్తరమైనటువంటి ఆ విశ్వగురు శక్తే మనకు రక్ష. చాలా తీవ్రంగా చేశాను. ఫోను కూడా ముట్టుకోలేదు, ఆఫ్ చేసి పెట్టాను 2 ఫోన్లు. ఇంకా మీకు చెప్పాలంటే అమ్మ కూడా నాతో మాట్లాడలేదు. ఒక రోజు నేను చేసిన తర్వాత చేయకుండా ఉన్నాను, ఒక్కసారి చేయాలి, అలాంటిది చేయలేదు. మాధురికి కూడా చేయలేదు, ఎవ్వరికి కూడా చేయలేదు. అంత తీవ్రంగా చేశాను. కొంతమంది మీలో తీవ్రమైనటువంటి సమస్య ఏదైనా వస్తే చెప్పుకోలేకపోతున్నామో అంటే అప్పుడు ఏదైనా ఉంటే అమ్మకి ఫోన్ చేసి చెప్పండి అని దాంట్లో పెట్టించి అమ్మ చేసింది. అసలు యథార్థంకి ఇందాక రామకోటకి చెబుతూ కూడా చెప్పాను, శ్రీలతకు కూడా చెప్పాను. ఈరోజు కూడా దీక్షలో ఉంది. రేపటి నుంచి దర్శనం నేను మొట్టమొదట పెట్టింది. కానీ అమ్మ నెల నుంచి ఆవురావురమంటూ ఉన్నారు అందరూ. ఈరోజు ఈ పౌర్ణమి రోజు దర్శనం చేసుకోవాలి, కనీసం భౌతికంగా మీకు ఎదురుగుండా రాకపోయినా ఫోన్లోనైనా లేక ఇంకెక్కడైనా సరే చూడాలి, వినాలి అనుకుంటారు. కాబట్టి ఈరోజు దర్శనం ఇవ్వండి అని చెప్పేసి ఈ రోజు నుంచే దర్శనం వచ్చింది. అది అమ్మ
అందరి గురించి ఆలోచిస్తుంది, పిల్లల గురించి, పిల్లల సంక్షేమం గురించి, పిల్లల సంతోషం గురించి ఆలోచిస్తుంది. తన సంగతి గురించి తను ఆలోచించదు. అలాంటి అమ్మని గౌరవించడం, పూజించడం మన సనాతన సాంప్రదాయం, భారతీయ సంస్కారం. ఈ పాట జాగ్రత్తగా తినండి. అర్హత అధికారము, నమ్మకూడే, అర్హత అధికారము అది ఏనా లక్ష్యము. అర్హత అధికారము అది ఏనా లక్ష్యము. అర్హతతో అధికారము పొంది, అర్హతతో అధికారము పొంది అనుకున్నదినే సాధించి తీరాలి. అర్హత అధికారము అది ఏనా లక్ష్యము. అమ్మ అండ విశ్వగురు రక్ష, అమ్మ అండ విశ్వగురు రక్ష. వెన్నుదన్నుగా నా వెంటనుండగా, వెన్నుదన్నుగా నా వెంటనుండగా, విశ్వయోగ సామ్రాజ్య రాజాధిరాజునై, విశ్వయోగ సామ్రాజ్య రాజాధిరాజునై విశ్వశాంతిని నే సాధించి తీరాలి. విశ్వశాంతిని నే సాధించి తీరాలి. అర్హత అధికారము అది నా లక్ష్యము. అర్హతతో అధికారము పొంది, అర్హతతో అధికారము పొంది అనుకున్నదినే సాధించి తీరాలి. అర్హత అధికారము అది నా లక్ష్యము. అష్టసిద్ధులు అష్టైశ్వర్యములు, అష్టసిద్ధులు అష్టైశ్వర్యములు అంగరక్షకులై నా వెంట నడువగా. అష్టసిద్ధులు అష్టైశ్వర్యములు అంగరక్షకులై నా వెంట నడువగా. అమేయ అమేయ అజేయ అఖండ జ్యోతినై, అమేయ అజేయ అఖండ విశ్వజ్యోతినై విశ్వానికే కాంతిని వెదజల్లాలి. ఈ విశ్వానికే శాంతి కాంతిని వెదజల్లాలి. అర్హత అధికారము అది నా లక్ష్యము. అర్హతతో అధికారము పొంది, అర్హతతో అధికారము పొంది అనుకున్నదినే సాధించి తీరాలి. అర్హత అధికారము అది నా లక్ష్యము. ఇది జాగ్రత్తగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రిపీట్ చేసుకోండి. వినండి. అదే నా యొక్క లక్ష్యం, ధ్యేయం ఇది. అందుకే ఈ నెల రోజులు తీవ్రంగా చేసింది. ముందు శక్తివంతం కావాలి, మనం శక్తివంతం కావాలి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా మనం శక్తివంతమై ఆ తర్వాత మన యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో, మనల్ని ఎవరైతే అనుసరించుకుంటూ వస్తున్నారో వాళ్ళని, మన విశ్వ కుటుంబ వ్యక్తులని శక్తివంతం చేసి అమ్మ కృపతో, అమ్మ అండతో, విశ్వరక్షకుడైనటువంటి విశ్వగురువు యొక్క రక్షణతో ఆయన యొక్క రక్షణ వలయంలో మనం ఉండి ఆయన యొక్క కను సైగలతో నడిచేటువంటి వాతావరణంలో ఆయన యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ఉండి, ఆయన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతా విశ్వమంతా ఆయన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. విశ్వగురు రక్ష సర్వజగద్రక్ష. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త. అమ్మ అండ విశ్వగురు రక్ష ఇదే మనకు శ్రీరామ రక్ష. అమ్మ అండ విశ్వగురు రక్ష ఇదే మనకు శ్రీరామ రక్ష. అమ్మ అండ విశ్వగురు రక్ష ఇదే మనకు శ్రీరామ రక్ష.
విశ్వగురు రక్ష సర్వజగద్ రక్ష. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. ఇంతకంటే నేను ఏం చెప్పేది లేదు. ఇక నుంచి ఈ క్షణం నుంచి నా యొక్క లక్ష్యం ధ్యేయం అమ్మ ఆదేశ ప్రకారంగా, విశ్వగురు యొక్క ఆజ్ఞ ప్రకారంగా, సందేశ ప్రకారంగా, ఆయన తీసుకెళ్తున్నటువంటి ప్రణాళిక ప్రకారంగా నా విజన్ ఏదైతే ఉందో, నా మిషన్ ఏదైతే ఉందో, ఈ శరీరం ఎందుకని ఈ లోకంలో వచ్చిందో, నడుస్తున్నదో, ఆ లక్ష్యము ఆధ్యేయాన్నే విశ్వవ్యాపితం చేసి ప్రపంచంలో ప్రఖ్యాతమైనటువంటి స్థానాల్లో ఉన్న వ్యక్తులను ప్రభావితం చేసి ప్రపంచ అగ్రదేశాల యొక్క నాయకులను కూడా ఆకర్షణ చేసి లాక్కొని వాళ్ళ మనస్సుల్ని మంచి మార్గంలో పెట్టి ప్రపంచానికి మేలు చేసే విధంగా వాళ్ళని తీర్చిదిద్దేటువంటి, తద్వారా ఎంచుకున్న వ్యక్తులకు శక్తిని ప్రసరింపజేసి శక్తివంతం చేసి తద్వారా విశ్వశాంతిని, విశ్వ కళ్యాణాన్ని తీసుకురావడమే విశ్వయోగి విశ్వంజీ యొక్క లక్ష్యం ధ్యేయమని చెబుతూ చివరిగా అందరూ కూడా చెప్పండి, అమ్మ అండ, అమ్మ అండ, విశ్వగురు రక్ష, విశ్వగురు రక్ష, ఇదే మనకు శ్రీరామ రక్ష, ఇదే మనకు శ్రీరామ రక్ష, విశ్వగురు రక్ష, విశ్వగురు రక్ష, సర్వజగత్ రక్ష. సర్వజగద్ రక్ష. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త. ఓం శ్రీ సాయిరాం గురుదేవ దత్త. మీ అందరూ ప్రమాణం చేయండి. స్వామి, స్వామి, మేమంతా సమైక్యంగా సమైక్యంగా మీ యొక్క ఆదేశాను ప్రకారం మీ యొక్క ఆదేశాను నడుస్తామని, మీ విజన్ని, మీ యొక్క మిషన్ని, మీ యొక్క మిషన్ని, మీ యొక్క ఆలోచనని, మీ యొక్క ప్రణాళికని విజయవంతం చేయటానికి సమైక్యంగా కృషి చేస్తామని ప్రమాణం చేసి చెప్తున్నాము. మీరు సాగించేటువంటి విజయోత్సవ దిగ్విజయ జైత్రయాత్రకు జయజేలు పలుకుతూ విజయీ భవ దిగ్విజయ భవ అంటూ, విజయీ భవ దిగ్విజయ భవ అంటూ అమ్మ అండతో, విశ్వగురు రక్షతో విజయవంతంగా ముందుకు సాగుదాం. విజయాన్ని సాధిద్దాం. విశ్వ శాంతిని సాధిద్దాం. విశ్వ కళ్యాణాన్ని సాధిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.